ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. పరిగెడతారు ఏది పడుతుంది యాడికి తీసుకెళ్తున్నా అర్థం కావడం. నేను 3 ఏళ్ళు బోర్డు మెంబర్గా పనిచేసిన టీటీడీలో. నిర్ణయాలు ఎలా తీసుకుంటామని అర్థం కాల. మొన్న ఒక అప్లికేషన్ వచ్చింది, హెరిటేజ్ ఫ్యాక్టరీకి అనుమతి ఇవ్వండి కొండపైన వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవడానికి అని. అంతే. స్పెసిఫైడ్ అథారిటీ అసలు యాక్చువల్గా స్పెసిఫైడ్ అథారిటీ ఏ రకమైన పాలసీ పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఉండదు. బోర్డు కూడా లేదు. స్పెసిఫైడ్ అథారిటీ రాత్రి నిర్ణయం తీసుకొని తెల్లారి తప్పులు చేసి హెరిటేజ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చి హెరిటేజ్ ఫ్యాక్టరీ పాల ఉత్పత్తులు అన్నీ అమ్మడానికి. పాల ఉత్పత్తులు అంటే పర్వాలా, అందులో కేకులు కూడా, అంటే కోడిగుడ్లతో తయారు చేసిన కేకులు కూడా కొండపైన అమ్మేస్తున్నారు. ఇంకా అమ్మాల్సిన మటన్ స్టాల్లో ఇది ఒకటి పర్మిషన్ కావాలి తనకి, అంతే. వైన్ షాపులు మటన్ స్టాల్ కూడా అడుగుతాడేమో. ఎందుకంటే రాష్ట్రం అంతా ఏరులు మద్యం పారిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. కొండపైన ఎక్కువ మంది భక్తులు తిరగడం అమ్ముదాం అనుకుంటాడేమో, ఆదాయం వస్తుందని. యాడికి తీసుకెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు అర్థం కాల. టీటీడీలో నాకు తెలిసి ఇప్పటికీ అనేక రకాలైనటువంటి అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. చాలా పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ ఇప్పుడుది కాదు, మేము బోర్డు మెంబర్గా ఉన్నప్పటి నుంచి అప్రూవ్ చేయలేము. మేము 2007 to 2010 నేను బోర్డు మెంబర్గా ఉన్నా. అప్పుడు అనేక వస్తే కూడా మేము అలో చేయలే. ఇప్పటికి అలాగే పెండింగ్ ఉన్నాయి. అప్పటికి అది మొన్నటి వరకు అట్లాగే ఉన్నాయి. చంద్రబాబు ఇప్పటికి అయినా అట్లాగే ఉన్నాయి. హెరిటేజ్కి మటుకు ఆగమేఘాల మీద ఇచ్చారు. అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారంటే బాధేస్తుంది. ఇలా అమ్ముడుపోతున్నారా అని అనుమానం కలుగుతుంది. వ్యక్తులకు అమ్ముడుపోతున్నారా, పార్టీకి అమ్ముడుపోతున్నారా అనుమానం వస్తుంది. దుర్మార్గం ఇది. టీటీడీలో చూడు, ఒకనాటికి తిరుపతి తిరుమలని హెరిటేజ్ తిరుమలగా మార్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ఇప్పుడు తిరుపతి తిరుమల దేవస్థానం హెరిటేజ్ తిరుమల దేవస్థానం అని మార్చిన చంద్రబాబు నాయుడు గారు 4 సంవత్సరాల్లో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లే. ముఖ్యమంత్రి గారు వద్దు, తిరుమలలో అధికారాన్ని ప్రయోగించుకో, నీ వ్యాపారాలకు తిరుమలను వాడుకోవద్దు, నీ జేబు సంస్థగా తిరుమలను మార్చుకోవద్దు, ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈరోజు మిగతా విషయాలను ఎట్లాగా నమ్మేది మానేశారు. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు గారి కంటే నిజంగా భక్తి ఉందనేటువంటి కొంత నమ్మకం ఏదో ఒక్కటి మిగిలి పెట్టుకొని అది కూడా పోతుంది. ఈరోజు తిరుమలను కూడా వ్యాపారాలు కొట్టుకుంటున్నారని. నిర్వాసితులు తిరుమలలో నుంచి చాలామంది కొండపైన దిగారు. వేకాల మండపం కట్టినప్పుడు కానీ, ప్రహరీలు కట్టినప్పుడు కానీ, విస్తీర్ణం చేసినప్పుడు కానీ, కొత్త కాటేజీలు నిర్మాణం చేసినప్పుడు కానీ, కొన్ని తరతరాలుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కిందకి దించేశారు. ఆ నిర్వాసితులు ఇప్పటికీ గగ్గోలు పెడుతున్నారు, మాకు ఇవ్వాల్సిన సదుపాయాలు ఇవ్వండి, మాకు ఇచ్చిన హామీలు నిలబెట్టండి. దానిపైన స్పందించాల్సిన అధికారులు, తీసుకోవాల్సినటువంటి అథారిటీలు, బోర్డులు అది గాలి కొదిలి చంద్రబాబు నిర్ణయాలపైన ఆగమేఘాలు పరిగెత్తున్నారు. ఇది ఇప్పటికీ మంచిది కాదు, ఎప్పటికీ మంచిది కాదు. చంద్రబాబు గారు ఒకటే చెప్తున్నాం, అధికారం ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించద్దు. అధికారం ఉందని నీకు ఎలా బుద్ధి పుడితే అలా ఆదేశాలు ఇవ్వద్దు. ఎవరో చెప్తున్నారు. ఈ ఆదేశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు సతీమణి ఇమ్మని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదేశాలు, సతీమణి ఒక ఆదేశాలు, సుకుమారుడో రాజకుమారుడో ఏదో ఉండాలి, పేరు పెట్టుకున్నట్టున్నారు. ఆ కుమారుడు ఒక ఆదేశాలు. ఎంతమంది రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారో అర్థం కావాల. ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటారు. ఇది మనకి అరబ్ కంట్రీలో ఉంటాయి. మొదటి రాజు, యువరాజు, ద్వితీయ రాజు, తృతీయ రాజు ముందే రెడీ చేసి పెట్టుకుంటారు. ఇది వంశపారపరమైన పరిపాలన తీసుకొచ్చేటువంటి పాలనకి ఇవన్నీ కూడా దేవాలయం మీద అధికారం చూపించే ప్రయత్నం తీసుకొస్తున్నారు. ఇది సరైనది కాదు. ఈ ఆలోచన విధానం తప్పు. హెరిటేజ్ తిరుమలగా మార్చొద్దండి. ఇప్పటికైనా పునరాలోచించి దీనిపై నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ అంశాన్ని అసెంబ్లీలో లేవనెత్తుతాం, అసెంబ్లీలో ప్రశ్నిస్తాం, చంద్రబాబును నిలదీస్తాం.